ఓం నమో వెంకటేశ. భగవంతుడికి వెనక పెట్టను అనుకుంటున్నారా? ముందుకే అదే దేవుడు ఉన్నారు. సరేనా? అయితే ఇక్కడ బైరి శ్రీనివాసరావు గారు ఏమంటున్నారంటే, ప్రకృతి వైద్యుడిగా నా అనుభవాలు అంటే అతని అనుభవాలు గత 10 సంవత్సరాలుగా డాక్టర్ మంతిని సత్యనారాయణ గారు చెబుతున్న ప్రసంగాలు టీవీల్లో యూట్యూబ్లో ప్రభావం వలన రోగులు స్వస్థత పొందుతున్నారు. ఇక్కడ ఔషధం లేదు, ఒక డాక్టర్ లేడు, సలహా లేదు. ఎవరికి వారే వైద్యులుగా తీర్చిదిద్దుకుంటున్నారు. శరీరానికి కావలసిన అవసరాలను ఒకవైపు నుంచి పూరించుతూ రోగంపై అవగాహన కల్పిస్తూ మనస్సును సరైన దిశలో నడుచుకునేట్టుగా పాజిటివ్గా అంతర్గత మనస్సుపై ముద్రపడేటట్లుగా విషయాలను విషాదీకరించుతూ రోగాలపై విజ్ఞానాన్ని పెంచుకున్నారు. విజ్ఞానం అంతర్గత మనస్సును ముందుకు నడపడానికి దోహదం చేస్తుంది. ఈ జీవన విధానంలో జీవించినంతకాలం ఎటువంటి రోగాలు ఏమీ చేయలేదనే దృఢ ఆత్మవిశ్వాసము వస్తుంది. ఎల్లప్పుడూ అవే విషయాలను అంటే ఇక్కడ ఏం లేదండి, మన మనస్సును కానీ మన దృఢ సంకల్పం నాకు ఎటువంటి రోగాలు దరిచేరవు, నేను ఈ ఆహారపు అలవాట్లు చేసుకుంటాను అని ముందు మనం మనోనిగ్రహంగా మనం ఎక్కువగా ఏదైతే వింటామో, ఎక్కువగా చూస్తామో, ఎక్కువగా చెప్తామో దాని మీదే ప్రభావితం అవుతాము. అంతే కదా. ఇప్పుడు ఒక మనిషితో కలిసిన ఒక టీచర్ ఏం చెప్తాడు? టీచింగ్ గురించి చెప్తాడు. ఒక లాయర్ గురించి చెప్తాడు. ఒక డాక్టర్ తన ప్రొఫెషన్ గురించి చెప్తాడు. అంటే వాళ్ళు ఎక్కువగా అదే చెప్తారు, అదే వింటారు, అదే చేస్తూ ఉంటారు. కాబట్టి అలాగే మన దైనందిన జీవితంలో మనం ఏదైతే వింటామో, ఏదైతే చేస్తామో, ఏదైతే చూస్తామో అదే చెప్తామని అంటున్నారు. అయితే ఇక్కడ ప్రకృతి వైద్యులు ప్రకృతి వైద్యులే చూస్తాం, ప్రకృతి వైద్యం గురించి చెప్తాం, ప్రకృతి వైద్యం గురించే వింటాం. కాబట్టి అవే పాటించుకుంటూ వెళతాం. అయితే 1 కాదు 2 కాదు కొన్ని వేల రోగాలు నయమవుతున్నాయి. మనం ఒక ఉదాహరణకి మచ్చుకు ఒకటి తీసుకుందాం. మచ్చు కూరకు ఉప్పు సరిపోయిందా లేదా అని మచ్చు చూస్తాం. ఎలాగో ఉదాహరణకు ఒకటి తీసుకుందాం. షుగర్ రోగం. ఎంతోమంది ముందు లేకుండా మనస్సు మార్చుకొని ఆహారపు మార్పుల ద్వారా ఎంతో హాయిగా ఉన్నారు. ఒకసారి షుగర్ వస్తే జీవితంలో తగ్గదని డాక్టర్లు చెప్తున్నారు. అంటే కొంతమంది డాక్టర్లు చెప్తున్నారు. కానీ అన్ని ఆలోచన నుండి బయటకు వచ్చారు. అలాంటి ఆలోచన నుంచి బయటికి ఎలాగొచ్చారు? కొన్ని రకాల పళ్ళు, స్వీట్స్ అంటే ఆ స్వీట్స్ కాదు, డ్రై ఫ్రూట్ లడ్డూలు కానీ ఇలాంటి స్వీట్స్, ప్రకృతిపరమైన స్వీట్స్ తింటూ కూడా షుగర్కి అబ్నార్మల్ పరిస్థితి నుంచి నార్మల్ పరిస్థితికి తెచ్చుకున్నారు. గబుక్కున మనం ఎవరికైనా కొబ్బరి బొండం నీళ్ళు తాగండి అని అంటే షుగరు తాగకూడదు అంటారు. కానీ టీ తాగుతారు, అన్నం తింటారు. యాక్చువల్లీ అన్నము, టీ కుండా కొబ్బరి బొండం నీరు నయమే షుగర్కి, ఏం ప్రాబ్లం అంత కాదు. షుగర్ క్యాన్ జ్యూస్ కూడా అంత ప్రాబ్లం కాదు. స్వీట్ తినేస్తారు, షుగర్ క్యాన్ జ్యూస్ తాగరు. అంటే అక్కడ అది కెమికల్స్ యాడెడ్, ఇక్కడ కెమికల్ యాడ్ లేదు. అది గుర్తుంచుకోవాల్సింది మనం. పండ్లు తిని ఉంటారు. ఎప్పుడు
షుగర్ టెస్ట్ చేయించారో మా నాన్నగారికి ఆహారపు అలవాట్లు మార్చుకుంటే షుగర్ నార్మల్కి వచ్చింది. కానీ అదే దీంతో వెళ్ళాలి. ఎప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకుంటే రిపోర్ట్ వస్తున్నాయి. ఇది మనిషికి ఉన్న దృఢ విశ్వాసం, నమ్మకం కదా. అంతర్గత వైశ్యకు అంతర్గత మనస్సుకు రోగాన్ని తెగించే శక్తి ఉందా అనడానికి ఇంకేమి ఉదాహరణ కావాలి. ఇలాగా బీపీ నాకు 175 ఉండేది, నార్మల్. కానీ ఇప్పుడు కూడా సాల్ట్ ఇవన్నీ తింటే దాని ప్రతాపం దానికి చూపిస్తుంది. నేను ఎప్పుడైతే సాల్ట్ కట్ చేసానో టాబ్లెట్ లేదు. అది అందులో ఇది బీపీ. గుండె సమస్యలు చెప్తున్నారు కదా, ఆయిల్ ఎక్కువ తిన్నా, సాల్ట్ ఎక్కువ తిన్నా, కారం ఎక్కువ తిన్నా హార్ట్ కంప్లైంట్స్ వస్తాయి. అలాంటి గుండె సమస్యలు కూడా వారు నిత్యం ఇలాంటి నార్మల్ రిపోర్ట్లో హాయిగా జీవిస్తున్నారు. అంటే హార్ట్ సర్జరీలు అయినోళ్ళు కూడా ఒకే వైపు నుంచి శరీరం ఆరోగ్యంగా పని చేయడానికి శరీర అవసరాలకు పూర్ణించాలి. రెండో వైపు నుంచి మనస్సును, ఆలోచన సరళిను మార్చుకోవాలి. ఇప్పుడు ఒకవైపు మన శరీరాన్ని మనం కంట్రోల్ చేస్తూ మన మనస్సులో ఉన్న ఆలోచన శైలిని మనం మార్చుకోవాలి. ఒకటి, మా అమ్మ అన్నం తింటే చల్లగా ఉంటుంది, అన్నం కడుపుగా చల్లగా చేస్తుంది, ఇంత మజ్జిగన్నం తినాలి అలానే చెప్పేది. కానీ తనకొచ్చిన సమస్యను బట్టి నాకు జీవితంలోంచి దూరం అయిపోయిన తర్వాత తనకి ఇంత మంచి లైఫ్ లీడ్ చేసిన మనిషి, ఇంత జెంటల్ మనిషి, బయట ఫుడ్ అంటూ తిందు, ఇంట్లో ఫుడ్డే తింటుంది. 2-3 రోజులు క్యాంప్ అయినా, ఒక రోజు క్యాంప్ అయినా కూడా వండి తీసుకెళ్ళిపోతారు. ఎందుకు దానికి అంత సమస్యలు వచ్చాయి అని నా ఆలోచన విధానాన్ని నేను మార్చుకుంటే నాకు అప్పుడు అర్థమైంది, అన్నము, గోధుమలు, నూనె ఇవన్నీ కూడా కారణమే అని. ఎస్పెషల్లీ ప్లాస్టిక్. అప్పుడా లేపితే ప్లాస్టిక్ ముచ్చిలో కట్టి స్టీల్ డబ్బాలో పెట్టేది. స్టీల్ డబ్బాలో పెట్టడం అనేది కరెక్ట్, ప్లాస్టిక్ ముచ్చి అనేది కరెక్ట్ కాదు. పేపర్ కూడా వేసేది ఒక్కొక్కసారి. పేపర్ వరకు ఒకే, ప్లాస్టిక్ ముచ్చి మాత్రం అవాయిడ్ చేయాలి. అయితే అంతర్గత మనస్సు ఔషధాలకు, వైద్యులకు ఉన్న పరిధులకు అతిక్రమించింది. అంతర్గత మనస్సు ఔషధాలకు, మన మనస్సులతో కానీ మనం ఒక దృఢ సంకల్పంతో ఇది క్లియర్ చేయగలము అంటే ఏ మెడిసిన్స్ కూడా క్లియర్ చేయకుండా మన మనస్సును బట్టి మనకు క్లియర్ అవుతుందండి. అన్ని పరిశోధనలో అతిక్రమించిపోయిందంట మనస్సుకునే శక్తి. ఇది శాస్త్రీయంగా కనుగోబడిన విషయం. క్వాంటమ్ హీలింగ్ అనే ఆంగ్లో గ్రంథాన్ని రచించిన ప్రముఖ రచయిత డాక్టర్ దీపక్ చోప్రా, మానసిక శాస్త్ర నేత, మానసిక శక్తి చేత అనేక వృద్ధులకు చికిత్స చేసి వ్యాధిగ్రస్తులకు స్వస్థత చేకూర్చుతున్నారు. అదే దీపక్ చోప్రా అనే వ్యక్తి మానసిక దీని గురించి, పాజిటివ్ వైబ్రేషను, హ్యాపీనెస్ గురించి ఒక బుక్ రాశారు. మనసు ఎలాగ దృఢం పడుతుంది ఆ బుక్లో రాశారు. మనం జీవితంకి చూస్తూ ఉంటున్నాము. 2వ ఎపిసోడ్లో మరో ఒక విషయాన్ని విశ్లేషిస్తాను. అదే మనం టీవీలో చూస్తూ ఉంటున్నాం. టీవీ గురించి నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ 2.